మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 12 ఏండ్ల మీ కోరిక తీరబోతుంది. అది ఏంటి అంటే, అలాగే మిగిలిన అంశాలు ఈరోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈరోజు అనేది 12 ఏళ్ళ కోరిక తీరుతుంది. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం, గ్రహస్థితులు, దీన పరిణామాలు కన్యా రాశి వ్యక్తుల యొక్క వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, విద్య, ప్రేమ, ఆధ్యాత్మికత, సామాజిక సంబంధాల గురించి ఈరోజు దినఫలాల్లో ఏ విధంగా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క కన్యా రాశి వారిపైన ఈరోజు శుక్రగ్రహ ప్రభావం అత్యధికంగా బలంగా ఉంటుంది. శుక్రుడు మీ యొక్క లగ్నానికి అధిపతి కాబట్టి శుక్రవారం మీకు చాలా అదృష్టం అనేది దక్కబోతుంది. అలాగే చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు. ఇది మీకు 5వ స్థానంలో ఉంది. ఉద్యోగం, కీర్తి, విజయాలకు మార్గం సుగమనం చేస్తుంది. గురుడు 7వ స్థానంలో ఉన్నందున సంబంధాలు, భాగస్వామ్యాలు బలపడతాయి. రాహు 6వ స్థానంలో ఉండి శత్రు నాశనాన్ని కలిగిస్తుంది. కేతు 12వ స్థానంలో ఉండి దీర్ఘకాలిక కోరికల నుండి తీరుకు దోహదం చేస్తుంది. ఈ మొత్తం గ్రహ మండలిక పరిణామం వల్ల మీరు గత 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ఈరోజు హృదయం నుండే మీరు సహానుకూల శక్తితో నిండిపోయారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఊహించని రీతిలో ఒక శుభవార్త మీకు వస్తుంది. చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక కోరిక నెరవేరుతుందని హృదయంలో ఒక శాంతి కలుగుతుంది. కుటుంబంలోనూ మీరు ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఈ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితాన్ని చూస్తే గనక గతంలో తలెత్తినటువంటివి చిన్న చిన్న విభేదాలు ఈరోజు పరిష్కారం అవుతాయి. పెద్దల యొక్క నిర్ణయాలు గౌరవిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు
బలంగా ఉంటాయి. ఉదాహరణకు స్వగృహం కొనడం కానీ, కుటుంబ గౌరవానికి తీసుకురావడం కానీ, లేదా పెద్దలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కానీ, ఈ విధంగా చాలా కాలం నుండి, చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ వ్యాపార అంశాలను చూస్తే ఈరోజు మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఎన్నాళ్ళలో నుంచి ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశం లేదా వ్యాపారంలో పెద్ద ఆర్డర్, ఇటువంటి కోరిక చాలా ఏళ్ల నుండి మీకు ఉన్నట్లయితే గనక ఆ కోరిక సహకారం అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క 12 ఏళ్ల ప్రతి ఒక్కరికి కూడా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకి కొత్త భాగస్వాములను లభిస్తారు. ఇక ఆర్థిక స్థితి గనక గమనిస్తే గత 12 ఏళ్ళుగా ఆర్థికంగా ఎదురైన కష్టాలు లేదా ఒక పెద్ద కోరిక, ఉదాహరణకి గృహం కొనటం, భూమి కొనటం, వాహనం కొనటం, ఏదైనా ప్రాపర్టీస్ని కొనడం, ఇలాంటి కోరిక కనుక మీకు చాలా ఏళ్ల నుండి ఉన్నట్లయితే ఆ కోరిక నేడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా డబ్బు లభించే సూచన కూడా ఉన్నాయి. మీ యొక్క పెట్టుబడులు లాభాలను ఇవ్వటం మొదలు పెట్టుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. ఇక అనారోగ్య విషయాన్ని గమనిస్తే ఈరోజు ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మానసిక ఆందోళనతో కొంతసేపు అలసట కనిపించినా కానీ సాయంత్రానికి శక్తి తిరిగి వస్తుంది. పాత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. కానీ విద్య విషయంలో విద్యార్థులకి చూస్తే, ఇక కన్యా రాశికి చెందిన విద్యార్థులకి చాలా రోజుల నుండి శుభ సమయం అని చెప్పుకోవాలి. గతంలో చేసినటువంటి కృషి తగిన ప్రతిఫలానికి ఈరోజు మీరు పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఒక విజయ వార్తను వింటారు. ఎవరో ఒకరు మీ యొక్క విద్యాభ్యాసానికి ఆర్థిక సమయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ, దాంపత్య విషయానికి కనుక ఈరోజు కన్యా రాశి వ్యక్తులు గమనిస్తే, ఈరోజు కన్యా రాశి వారికి ప్రేమ శుభప్రదం అనేది చెప్పుకోవాలి. ప్రేమలో ఉన్నవారికి ఒక కొత్త దశ తిరగబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.